గ్రామ మౌలిక వసతుల బలోపేతమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి తెలిపారు. మన్నంగి తిన్నే గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. కావలి రూరల్ మండలం మన్నంగి దినేలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అధికారులు, టీడీపీ నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. సభా ప్రాంతంలో మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలను వేసి నివాళులర్పించారు. మండలంలోని గీత కార్మికులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఐడెంటిటీ కార్డులు అందజేశారు. पर्याप्त्यानन्तरायाय सर्वस्तोमोतिराष्ट्रवोत्तमहद्भव सर्वस्याप्ते सर्वमेवतेनाप्नोति सर्वं येदे शतमानं भवति पुरुषश्रेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते సార్ కొట్టినా బాబు ఈ రోజున 32 లక్షల రూపాయలతో పంచాయతీ భవనానికి ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటికే మన గ్రామంలో రోడ్లు ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మొట్టమొదట 10 లక్షల రూపాయలు ఆల్రెడీ ఇచ్చి రోడ్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు 25 లక్షల రూపాయలు ఇప్పుడు నిధులు ఇచ్చున్నాను. వాటిని కూడా తొందరలోని గ్రామ నాయకులు అందరూ కూడా ఆ రోడ్లు కూడా ఏర్పాటు పూర్తి చేస్తే ఇంకా కొంత అమౌంట్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా కూడా ఉన్నాను. కాబట్టి ఆ రోడ్లు కూడా వేయాలని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ప్రాంతం అంతా రైతాంగంతో ఉండే ప్రాంతం కాబట్టి నిన్న జరిగినటువంటి వర్షాల్లో పంట కాలువలు కానీ లేదా చెరువులు కానీ డ్యామేజ్ అయితే ఇప్పటికే 20 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆల్రెడీ మన చెరువు రిపేర్లకి 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది.
ఇంకా కూడా పంట కాలం ఎక్కడైతే డ్యామేజ్ అయి ఉన్నాయో వాటన్నిటి కూడా ఇంకొక 20 లక్షల రూపాయలు అదనంగా కూడా కావాలని కలెక్టర్ గారికి ఈరోజు నివేదిక పంపించాను. అంటే సుమారుగా ఈ గ్రామానికి ఇప్పటికే 1,7,00,000 పైన అమౌంట్ ఇక్కడ ఇవ్వడం కూడా జరిగిందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇంకా కూడా ఈ గ్రామంలో డ్రింకింగ్ వాటర్ ఇంటింటికి ట్యాప్ ఇవ్వాలనే ఆలోచనతో అతి తొందరలోనే ప్రతి ఇంటికి కుళాయి అనేటువంటి ఒకటి ప్రతి ఒక్కరు కూడా బిల్లులతో ఇంకా రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేకుండా అతి తొందరలో ఈ ఊరికి ఇంటింటికి నీరు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ మన గ్రామంలో ఉన్నటువంటి కరెంటు చాలా ఇబ్బందులుగా ఉంటే ఈ రోజున అన్ని ప్రాంతాల్లో కూడా కొత్తగా స్తంభాలు ఏర్పాటు చేసి లైన్లన్నీ కొత్త లైన్లు వేసి ఎక్కడ కూడా రైతాంగానికి గ్రామంలో నివసించే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ గ్రామంలో కూడా తొందరలోనే కొత్త స్తంభాలు అయితే 5 లైన్లు ఉండేటట్టుగా ఎక్కడ ఏసీలు కానీ కరెంటు ఇబ్బంది లేకుండా లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా మీ గ్రామానికి కూడా నిధులు మంజూరు చేసిన దాదాపు 70 లక్షల రూపాయల వరకు అతి తొందరలో కూడా మీ ఊరు మొత్తాన్ని కూడా కొత్త స్తంభాలతో కొత్త ఊర్లతో ఎక్కడ కరెంట్ ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా కూడా ఈ రోజు మీకు మీ గ్రామానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ పరంగా కావచ్చు, లేదంటే కరెంటు పరంగా కావచ్చు, వ్యవసాయం పరంగా కావచ్చు, ఎక్కడ ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్నాం. ఇకపోతే ఈ గ్రామం నుంచి కూడా చాలా మంది నిన్నటితో లాస్ట్ డేట్ ఇల్లు కావాల్సిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పుకున్నాం. అప్లై చేసినటువంటి వాళ్ళందరికీ కూడా 2005 యువతలు ఎవరికి కాలనీలు రాకుండా ఉంటే వాళ్ళందరూ కూడా ఈరోజు మళ్ళా కొత్తగా కాలనీలు కట్టించి ఇచ్చేటట్టుగా ఈరోజు ప్రభుత్వం ఆల్రెడీ సిద్ధంగా ఉంది. అందరూ కూడా అప్లై చేసిన వాళ్ళందరూ కూడా అతి తొందరలో కాలనీలు కూడా మీరు బిగిన్ చేసుకోవచ్చు. ఎవరికైతే స్థలం లేదో వాళ్ళందరూ కూడా స్థలాలు ఇచ్చేదాన్ని కూడా అతి తొందరలో వాళ్ళని కూడా పూర్తి చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ కావలి మండలంలో ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య. వర్షం కురిస్తే నీళ్లు పోవడానికి కొండేపి డ్రైన్ చాలా ఇబ్బందిగా ఉంటే కొండేపి డ్రైన్ ని అభివృద్ధిగా చేస్తే ఎక్కడ కూడా పంట పొలాలు మునిగిపోకుండా ఉంటాయి, పంట పొలాలకి రైతాంగానికి ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుందని ఈ రోజున ఎక్కడో ఉదయగిరిలో వర్షం కురిసినా నీళ్ళన్నీ కూడా సముద్ర పాలు కావడం. కాబట్టి చిప్పలేరు కావచ్చు, చీకటి వాగు కావచ్చు, పిల్లి వాగు కావచ్చు, ఉబ్బరావు కానీ కొండేపి డ్రైన్ వీటన్నిటిని కలుపుతూ దాదాపు 203 కోట్ల రూపాయలతో ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చాము. అతి తొందరలో అది కూడా మనకి శాంక్షన్ అయితే మన ప్రాంతంలో ఏ ఒక్క రైతు కూడా పంట పొలాలు ఏ నారుమళ్ళు వేసుకున్నా లేదా వరి వేసుకున్నా కూడా ఇబ్బంది లేకుండా చూసేటువంటి కార్యక్రమం కూడా ఈ రోజు చేయబోతున్నాం. తప్పకుండా నెరవేరుతున్నటువంటి నమ్మకంగా ఉంది. ముఖ్యంగా తాళపాలెం ఈ ప్రాంతం మండలి ఈ వాదన అంతా కూడా ఈ రోజు రైతాంగం బాగా నష్టపోతున్నారు. నిన్న జరిగినటువంటి తుఫాన్లో కూడా చాలా మంది నారుమళ్ళు మునిగిపోవడం జరిగింది. అందుకోసమే నేను కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేశాను, కలెక్టర్ గారికి తెలియజేసి విత్తనాల ఒడ్లు ఎవరికైతే మునిగిపోయి ఉన్నాయో నారుమళ్ళు మునిగినాయో వాళ్ళందరూ కూడా 80% సబ్సిడీతో మళ్ళా విత్తనాలు కొనుక్కునే విధంగా అగ్రికల్చర్ అధికారులు కూడా మేము ఈ రోజు వాళ్ళు సిద్ధంగా చేస్తున్నాం. దాన్ని కూడా మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో ఎక్కడ రైతాంగం అనేటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు లేకుండా డ్రైనేజ్ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈ మంచి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడైనటువంటి లోకేష్ నాయకత్వంలో మన బిడ్డల చదువుల కోసం ఈ రోజున మన యూనిఫామ్లు కానీ అన్ని ఇచ్చి చదివిస్తున్నారంటే ఈ ప్రభుత్వం పేదవాళ్ళ కోసం నిరంతరం కృషి చేసేటువంటి ప్రభుత్వం. మనందరం కూడా పిల్లల్ని బాగా చదివించాలి, పిల్లల్ని మంచి ప్రయోజనం చేయాలి. వాళ్ళు వ్యవసాయ పనులు కాకుండా వీలైనంత వరకు వాళ్ళని చదివించి ఉన్నత స్థాయికి ఎదిగేటట్టుగా ప్రభుత్వం ఎంత ప్రోత్సహిస్తుందో తల్లికి వందన కింద 13,000 రూపాయలు ఇచ్చి 2,000 రూపాయలు వాళ్ళకి యూనిఫామ్ ఇచ్చి ఈ రోజు యువ నాయకులు చదివిస్తున్నటువంటి చదువుకు మనం తల్లిదండ్రులుగా మన బాధ్యత కూడా వాళ్ళు బాగా చదివించి ప్రయోజనం చేసి మన పడ్డ కష్టాలు ఆ బిడ్డలు పడకుండా వాళ్ళు ఉన్నతమైన స్థాయికి ఎదిగేటట్టుగా తల్లిదండ్రులు కూడా చూడాలని. ఎక్కడ ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధం ఉంది, రోడ్లు సిద్ధంగా ఉన్నా డ్రైనేజ్ వ్యవస్థను ఇంకా కొంచెం పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా తొందరలోని గ్రామాల్లో డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఇంకా కూడా మనం ఈ ప్రభుత్వం ఇంకా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసి రాబోయేటువంటి కాలంలో మన్నగిరి అనే దాంట్లో ఎక్కడ సమస్యలు లేకుండా చేసే దాంట్లో తప్పకుండా ఈ గ్రామానికి అండగా ఉంటారని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ మనందరం కూడా మన ఊరిని అభివృద్ధి చేసుకున్నాం. చంద్రబాబు జిల్లా లోకేష్ ప్రేమానంలో మనం వారిని ఎప్పుడూ కూడా ఆశీర్వదిస్తూ వారి మేడలో మన అందరూ చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ రాజ్యానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.